గత 32 సంవత్సరాల నుంచి వెళ్ళి మా తాత తండ్రుల నుంచి వెళ్ళి సంక్రమించిన ఆస్తిని వ్యవసాయం చేస్తున్నాను. నాకు 4 ఎకరాల కృషి ఉంది, 2 ఎకరాల పొలం ఉన్నది. అయితే రైతులకు పశు సంపద ఉన్నప్పుడు మనం ఆ వరి కోసినాక దాన్ని పశువుల మేత కోసానికి కొన్ని రోజుల క్రితం మనం తీసుకెళ్లి పశువులకు మేతగా దాన్ని వినియోగించుకున్నాం. రాను రాను పశువుల కనుమరుగైపోయి అంత యాంత్రీకరణ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఈ మనం హార్వెస్ట్ చేసిన వరి యొక్క గడ్డిని ఎవరు తీసుకుపోకపోవడం, మాకు కూడా పశు సంపద లేకపోవడం, దాన్ని ఒక 4-5 ఏళ్ళు కాల్చడం జరిగింది వరి కోసినాక, ఖరీఫ్ లో గాని రబీలో గాని. ఆ తర్వాత శాస్త్రవేత్తల మీటింగ్, మన RRS గాని మన వ్యవసాయ అధికారులు గాని ఈ విధానంగా భూమిని తలగబెట్టడం వల్ల భూమిలోని మేలు చేసే సూక్ష్మక్రియులు నశించి భూమికి నష్టపరుస్తాయి, మన పంటకు కూడా చాలా హానికరంగా జరుగుతుంది. ఆ విధానంగా చేయడం వల్ల చాలా నష్టంగా ఉంటుంది. పంట దిగుబడి కూడా రాను రోజులలో దిగుబడి తక్కువ అవుతుందని తెలుసుకొని నేను 7 సంవత్సరాల నుంచి ఆ కాల్చే పద్ధతిని వదులుకొని హార్వెస్ట్ ఖరీఫ్ లో గాని రబీలో గాని హార్వెస్ట్ కాగానే నేను దాన్ని కొద్దిగంత ఈ మెదలుగా ఉన్నదాన్ని ఒక 2 రోజులు జిగ్ జాగ్ అంటే ఒక కర్ర పుల్లతోని కొద్దిగా పలసగా చేసుకొని నేను కోసినాక ఒక 10 రోజుల తర్వాత నారుమడి దున్నుకొని దాన్ని నారు పోసుకున్నాక 15 రోజులకు నేను నా పొలం లోపట ఒకసారి రూటర్ కొట్టుకొని ఎకరానికి 3 బస్తాల సూపర్ చల్లుకొని తర్వాత ఒడ్డువరం చెక్కుకొని ఈ ఒడ్డువరం చెక్కునే వరకు దాదాపు 15 రోజులు అవుతుంది అన్నట్టు. ఆ మళ్ళీ ఒడ్డువరం పెట్టుకుని ఆ నారు ఈతకు వచ్చినాక మళ్ళొకసారి దున్నుకొని నేను మళ్ళొకసారి రూటర్ కొట్టుకొని నాటేసుకుంటున్నా. నాకు ఎలాంటి ఈ విధానం వల్ల ఎలాంటి నష్టం లేకుండా నా భూమికి గాని నా పంటకు గాని మేలు జరుగుతుంది. నాకు ఇప్పటికి కూడా పొలం లోపల ఎర్రలు రసాయనిక నేను కలుపు మందు కూడా వరిలో కలుపు మందు కొట్టాను. ఎంత కష్టమైనా కూడా కూలి లేబర్ ను పెట్టి నాటేసినాక కలుపు తీసుకుంటా. దిగుబడి పరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా నాకు 7 బస్తాలు దిగుబడి కూడా తగ్గకుండా వస్తుంది. నాతోటి పాటు మా సింగారం గ్రామంలో 350 ఎకరాలన్నది. దాదాపు ఒక 60-70% అంతకుముందు వరి కాల్చేవారు. నన్ను చూసి నా వరిని చూసి వాళ్ళు కూడా మారి నా పద్ధతినే వాళ్ళు అవలంబించుకుంటూ వాళ్ళ యొక్క భూమిని కూడా మంచి నాణ్యత చెడిపోకుండా చాలా మంచిగా ఉన్నది. వాళ్ళకు కూడా దిగుబడి కూడా మంచిగా వస్తుంది కాబట్టి వాళ్ళు చాలా ఆనందకరంగా ఉన్నది. ఈ పద్ధతిని ప్రతి ఒక్క రైతు ఆచరించాలి. ఒక వరి మాగాణుల కాదు, పత్తి గాని మొక్కజొన్న గాని ఏ పంటను కూడా కాల్చకుండా భూమి లోపల కలిగి దున్నడం వల్ల మనకు కర్బన సమ్మేళనం భూమికి ఎక్కువ శాతం వచ్చి మనం వేసే పంటకు హెల్దీగా భూమి ఖరాబ్ కాకుండా భూమి లోపల పోషకాలు పెరిగి మొక్క హెల్దీగా పెరిగి మనకు దిగుబడి ఎక్కువగా వచ్చే ఆస్కారం ఉన్నది. కాబట్టి మనకు జీవన ఆధారమే వ్యవసాయం. కాబట్టి మనకు ఫర్దర్ గా వ్యవసాయం తప్పితే మనం వేరేది ఏం చేయడం మన చిన్న కమతాలు. కాబట్టి ప్రతి ఒక్క రైతుకు చేతులెత్తి మొక్కుతున్నా, ఎలాంటి పరిస్థితుల్లో కూడా మీరు మీ యొక్క పంటను తగలబెట్టకుండా మీరు భూమి లోపల రూటర్ వేటర్తో గాని ఏ సాయంతో గాని దాన్ని కళ్ళెదుండి మీ భూమి లోపల కర్బన సమ్మేళనాన్ని ఎక్కువ పెంపొందించుకొని మీరు భూమిని ఆరోగ్యవంతంగా ఉంచుకున్నట్టయితే మీకు ఆరోగ్యకరమైన పంట వస్తుంది. మీ కుటుంబం కూడా మంచిగా ఆరోగ్యకరమైన ఉత్పత్తి వచ్చినాక తినడం వల్ల మీ ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుందని నేను కోరుకుంటూ